హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అప్పుడే వీడియో అప్లోడ్ చేయగానే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో చాలా మంది అన్సబ్స్క్రైబర్స్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ ఛానల్లో మీకు బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ అండ్ మేకప్ వీడియోస్ అండ్ మంచి మంచి కంటెంట్ వీడియోస్ అవి వస్తూ ఉంటాయి అనమాట. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఏంటి అని చూస్తున్నారో ఆల్రెడీ మీరు తమిళలో చూసారు కదా. సో నా మేకప్ బ్యాగ్లో ఏమున్నాయి ఏంటి అనేది మీతో నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో చాలామంది నన్ను అడుగుతున్నారు, అక్క మీరు స్కిన్ కేర్ అనేది ఒకటే ఫాలో అవుతారా, లేదు అంటే మీరు సీజన్ బట్టి మారుస్తూ ఉంటారా, లేదు అంటే ఒక దాని మీదే ఉంటారా, లేకపోతే ఎన్ని యూజ్ చేస్తారు ఏంటి అనేది నన్ను చాలామంది అడుగుతున్నారు. అండ్ మేకప్ మీరు ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తారు ఏంటి, ఆ బ్రాండ్ నేమ్స్ అవి చెప్పండి అని చెప్పేసి. సో నేను అన్ని క్వశ్చన్స్కి ఈ వీడియోలో అయితే ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ అయితే నా స్కిన్ కేర్ బ్యాగ్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై స్కిన్ కేర్ బ్యాగ్. నేను డైలీ చేసుకునే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. ఒకప్పుడు ఇందులోని మేకప్ ప్రొడక్ట్స్ ఉండేవి అండ్ బ్రషెస్ అవి కూడా ఉండేవి అనమాట. సో నాకు కొంచెం రెడీ అయినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అండ్ కొంచెం మెస్సీగా అయిపోతుంది అని చెప్పేసి నేను మంచిగా మేకప్ బ్యాగ్ ఆర్గనైజ్ చేద్దామని చెప్పి ఒక మేకప్ బ్యాగ్ అయితే ఆర్డర్ చేశాను. అది కూడా మీకు నేను చూపిస్తాను వీడియోలోని. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇందులో వచ్చి నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, AM టు PM. సో నేను మార్నింగ్ నైట్ ఇదే స్కిన్ కేర్ బ్యాగ్ యూజ్ చేస్తాను. సో ఇందులో ఏమున్నాయో ఫస్ట్ మీకు చూపిస్తాను. లెట్స్ సీ. సో ఫేస్ వాష్ అయితే వాష్రూమ్లోనే ఉంటుంది, ఎందుకంటే రెగ్యులర్గా నేను అక్కడే చేస్తాను కాబట్టి ఫేస్ వాష్. సో ఇందులోని టోనర్ నుంచి చూపిస్తాను. ఇది గ్రీన్ టీ గ్లో టోనర్ అనమాట, ఆల్మోస్ట్ అయిపోతుంది. సో దీని తర్వాత ఇంకొక టోనర్ యాడ్ చేస్తాను నా స్కిన్ కేర్లో. ప్రెజెంట్ అయితే ఇది యూజ్ చేసినాను టోనర్. సో దాని తర్వాత సిరమ్. ఇది నేను రాహుల్ పటేల్ బ్రాండ్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను నైట్ స్కిన్ కేర్ రొటీన్ వీడియో చేశాను. ఇన్కేస్ అది చూడకపోతే నేను ఐకాన్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. సో ఆ స్కిన్ కేర్ రొటీన్లో చూపించాను అనమాట నేను ఈ బ్రాండ్. సో టోనర్ అండ్ సీరమ్ అండ్ అండర్ ఐ క్రీమ్. సో ఇది నేను డైలీ యూజ్ చేస్తే బాగుంటుంది, కానీ నేను రెగ్యులర్గా యూజ్ చేయట్లేదు. సమ్ టైమ్స్ స్కిప్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా బాగా టైర్డ్ అయిపోయాను వీడియోస్ చేసేటప్పుడు, మేకప్స్కి వెళ్ళేటప్పుడు, సర్వీసెస్కి వెళ్ళేటప్పుడు బాగా టైర్డ్ అయిపోయాను అంటే జస్ట్ నేను ఒక సిరమ్ అండ్ మాయిశ్చరైజర్ ఏదైనా రాసుకొని పడుకునిపోతాను, కానీ నైట్ ఫేస్ వాష్ చేసుకొని పడుకుంటాను. సో స్కిన్ కేర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది అండర్ ఐ క్రీమ్. దాని తర్వాత ఇది మాయిశ్చరైజర్ రాహుల్ పటేల్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. నైట్ క్రీమ్. ఇది మస్కరా కాదు, కస్టర్డ్ ఆయిల్ అంటే ఆవదము. ఐబ్రోస్కి అండ్ మస్కరాకి నేను ఇది ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ లిప్ బామ్, షుగర్ లిప్ బామ్. చాలా బాగుంటుంది, టింటెడ్ అండ్ మంచి నరిషింగ్ ఇస్తుంది, మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది. లిప్స్ ఎప్పుడైనా హైడ్రేటింగ్గా ఉండాలన్నమాట. స్కిన్ కేర్లో ఇది మస్ట్ అండ్ షుడ్. సో అంతే నా స్కిన్ కేర్ బ్యాగ్లో ఉండేవి. అండ్ ఈ సమ్మర్లో బాగా యూజ్ అయ్యేది ఒకటి చూపిస్తాను మీకు, సన్ స్క్రీన్. సో ఇది లేకుండా పనే జరగదనమాట. సన్ స్క్రీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నా స్కిన్ కేర్ బ్యాగ్లో అయితే ఇవే ఉంటాయన్నమాట. సో ఇవే నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. సో పెద్దగా ఏమి ఉండవు. అండ్ చాలామంది నన్ను అడిగింది సీజన్ బట్టి మీరు మారుస్తారా అంటే, సీజన్ బట్టి వింటర్ సమ్మర్ ఇలా నేను చేంజ్ చేస్తూ ఉంటాను. నాది ఆయిలీ టు సెన్సిటివ్ స్కిన్ అనమాట. సో కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి నేను ప్రొడక్ట్స్ అన్నీ కూడా రీసెర్చ్ చేస్తాను. మెయిన్లీ నేను బుక్ చేసుకుంటాను అనమాట ఎక్కువ ప్రొడక్ట్స్ అన్నీ. ఎందుకంటే కొంతమంది క్లయింట్స్కి నేను ఫ్రీగా ఇచ్చి యూజ్ చేయమని చెప్తాను, అది ఎలా వర్కౌట్ అవుతుంది అని కొన్ని నా స్కిన్ మీద నేను అప్లై చేస్తానమాట. సో ఎప్పుడైనా సరే మనకి నాలెడ్జ్ లేకుండా ఎవరికి కూడా సజెషన్ చేయకూడదు ప్రొడక్ట్స్. సో నాకు నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది నాకు తెలియాలి కాబట్టి నేను చాలా ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తాను. గార్నియర్, లాక్మీ, మెబిలియన్, తర్వాత ఇప్పుడు రాహుల్ పటేల్ అండ్ చాలానే లోటస్. సో ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాను. ఒకప్పుడు నేను లోటస్ యూజ్ చేసేదాన్ని. సో అలాగా మామా ఎర్త్ ఇవన్నీ కూడా నేను ట్రై చేశాను, అన్నీ బాగానే ఉంటాయి. సో మీకు ఏమైనా ప్రోడక్ట్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే నాకు కామెంట్స్ అయ్యండి, నేను డెఫినెట్గా మీకు నేను సజెస్ట్ చేస్తాను. సో స్కిన్ కేర్ బ్యాగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేకప్ బ్యాగ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. తట్టడా, ఇదే అనమాట నా మేకప్ బ్యాగ్. సో నేను ఇది అమెజాన్లో బుక్ చేసుకున్నాను. చాలా 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 బాగుంది. ఇది మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా థిక్గా ఉందన్నమాట.
సో నేను అమెజాన్లోని 750కి తీసుకున్నాను. ఎవరికైనా నచ్చితే మీరు కూడా పర్చేస్ చేయండి. ఇది మీషోలో కూడా అవైలబుల్గా ఉంది. మొన్న నోటిఫికేషన్లో చూసాను 620 ఆర్ 630 ఈ రేంజ్లో ఉందన్నమాట. సో నేను తీసుకొని 1 మంత్ అయిపోయింది, అందుకని చెప్పేసి రిటర్న్ పెట్టలేము కదా. సో 630 రూపీస్కి మీషోలో ఉంది, 750కి అమెజాన్లో ఉంది. మీకు నచ్చితే తీసుకోండి. రెగ్యులర్గా మేకప్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. సో ఎక్కువ ల్యాగ్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో దిస్ ఈజ్ మై మేకప్ బ్యాగ్. నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. చాలామందికి యూస్ఫుల్ అవ్వచ్చు. సో చాలామంది మెస్సీగా ఎక్కడ పడితే అక్కడ ప్రొడక్ట్స్ పడిచేస్తూ ఉంటారు అండ్ చిన్న చిన్న బ్యాగ్స్లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు నేను అలాగే చేసేదాన్ని అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మెస్సీ అయిపోతాయి. మనకి రెడీ అవ్వాలి అన్న థాట్ కూడా పోతుందన్నమాట. సో మనం ఎంత చక్కగా అందంగా రెడీ అవుతామో అలాగే మనం రెడీ అయ్యే ప్రొడక్ట్స్ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. అప్పుడే మనకి రెడీ అవ్వాలి అని అనిపిస్తుంది అనమాట. సో నాకైతే ఏ ప్రొడక్ట్స్ అయినా సరే మేకప్ అనేది నాకు చాలా ఇష్టం, నా ప్రొఫెషనల్ అనేది. సో అవన్నీ నేను నీట్గా ఉంచుకుంటాను. సో ఫస్ట్ నుంచి నేను మీకు అన్నీ చూపిస్తాను, అసలు ఇందులో ఏం పెట్టుకున్నా ఏంటి అని చెప్పి, ఇందులో ఏంటి బెనిఫిట్ అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే ఈ సెక్షన్ చూపిస్తాను. సో ఇక్కడ నుంచి చూపిస్తాను ఏమేమి పెట్టాను ఏంటి అని చెప్పేసి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, క్లారిటీగా కనిపిస్తుందో లేదో ఐ డోంట్ నో. సో కూర్చొని చూపిస్తే అంత క్లారిటీగా కనిపించట్లేదు, అందుకే కొంచెం నించొని చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలి అని చెప్పేసి. సో ఈ సెక్షన్కి వచ్చేటప్పటికి మీకు ఇందులో లిప్ లైనర్స్ పెట్టాను. ఇందులో మీరు లిప్ లైనర్స్, లిప్ బామ్స్, లిప్స్టిక్స్ అండ్ బ్రషెస్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇందులో లిప్ లైనర్స్ పెట్టాను. సో ఆల్రెడీ నేను పర్పుల్లో కొన్ని ప్రొడక్ట్స్ బుక్ చేశాను అని చెప్పేసి వీడియో చేశాను. ఆ వ్లాగ్ చూడకపోతే అది కూడా నేను లింక్స్ పిన్ చేస్తాను, డెఫినెట్లీ చూడండి. మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే మీరు కూడా పర్చేస్ చేసుకుంటారు కదా. ఇది వచ్చి ఐబ్రో కోమ్ అనమాట. సో ఐబ్రోస్ ఫిల్ చేసుకునే ముందు కోమ్ చేసుకుంటాను. అండ్ ఇది కాజల్ L18 నుంచి నేను తీసుకున్నాను. ఇది మా సిస్టర్ బుక్ చేసింది నా కోసం. అండ్ ఇది మైగ్లామ్ నుంచి లిప్స్టిక్ బుక్ చేసుకున్నాను, 1 ఇయర్ అయిపోతుంది. సో ఇందులో అయితే ప్రజెంట్ ఇవే ఉన్నాయన్నమాట. అండ్ ఇది వైట్ కాజల్ NYB నుంచి తీసుకున్నాను నేను. బ్లాక్ కాజల్, వైట్ కాజల్ ఉన్నది. అండ్ ఈ సెక్షన్ అయితే అయిపోయింది కదా. ఇందులో ఇంకా ఏం పెట్టలే. ఇందులోని మ్యాక్ బ్రషెస్ పెట్టాను. నాకు ఇది ఒక్క బ్రష్ ఉంటే చాలు, ఓవరాల్ మేకప్ అంతా చేసేసుకుంటాను నేను. కానీ ఎప్పుడైనా సమ్ టైమ్స్ నేను ఐ మేకప్ చేసుకోవాలి అని అనుకుంటే ఈరోజు చేసుకున్నాను కదా, సో అలా అనమాట. సో మేకప్ బ్యాగ్ ట్యూటోరియల్ చేసేటప్పుడు మనం కూడా కొంచెం సింపుల్గా మేకప్ అనేది వేసుకోవాలి. సో అందుకే నేను ఐ మేకప్ లుక్ అనేది హైలైట్ చేశాను. సో ఇవి బ్రషెస్. సో ఇందులోని సంథింగ్ టిష్యూ ఉంది ఇందులోని. ఎందుకు అంటే ఎప్పుడైనా నేను మేకప్ చేసుకునేటప్పుడు బై మిస్టేక్ ఎప్పుడైనా ఫాస్ట్గా రెడీ అయ్యేటప్పుడు ఎక్కడైనా అంటికిపోతే కొంచెం ఇబ్బంది పడతాం కదా. సో అలా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇలా నేను టిష్యూ అనేది క్యారీ చేస్తాను. సో ఈ సెక్షన్ అయితే అయిపోయింది. ఇందులో నేను అవే పెట్టాను ప్రెజెంట్. ఇంకా ఏమైనా లిప్స్టిక్స్ ఏమైనా తీసుకుంటే నేను ఇందులో యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఒక జిప్ ఇచ్చాడనమాట. సో ఈ పైన ఇక్కడ సైడ్న జిప్ ఇచ్చారు. ఇందులో ఏం పెట్టానో చూపిస్తాను. సో ఇందులో వచ్చినప్పటికీ నేను మార్స్ నుంచి ఐ షాడో ప్యాలెట్. సో నేను ఈరోజు చేసుకున్న ఐ మేకప్ కూడా దీంతోనే. ఫస్ట్ నేను బ్రౌన్ కలర్ జెల్ తోటి బ్లెండ్ చేసి దాని తర్వాత ఇందులోని బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ షిమ్మర్ యూజ్ చేశాను అనమాట లైట్గా. సో ట్రై చేద్దామని అనుకుంటున్నాను, అందుకని ప్యాలెట్ అనేది బుక్ చేసుకున్నాను. బేసిక్లీ నేనైతే ఎక్కువగా ఐ మేకప్ అవి చేసుకోను అనమాట, క్లయింట్స్కి చేయడం తప్ప. సో నేను కూడా ట్రై చేద్దామని తీసుకున్నా. ఏదైనా మంచి ఐ మేకప్ లుక్ అనేది నేను క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. షేడ్స్ అవి చాలా 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 బాగుంటాయి. చూసారా షేడ్స్ ఎంత బాగున్నాయో. నేను మార్స్ నుంచి తీసుకున్నాను. సో ఇందులో ఇంకా చాలానే షేడ్స్ ఉన్నాయి, ఇన్కేస్ మీకు కావాలి అనుకుంటే చెక్ చేయండి. అండ్ ఇంకా ఓకే టిక్ టాక్స్. ఇవి ఎప్పుడైనా సరే మేకప్ చేసుకునేటప్పుడు నాకు వెంటనే దొరకాలన్నమాట. దొరకపోతే నాకు చిరాగ్గా ఉంటుంది. సో అవి ఎప్పుడు ఎక్కడ ఉంటాయో తెలీదు, ఎక్కడ పడితే అక్కడ పడిసేస్తూ ఉంటాను. కానీ మేకప్ బ్యాగ్లో మాత్రం ఇలా ఫుల్గా ఉంటాయి. నేను వన్స్ తీసినా మళ్ళీ వెంటనే పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే నాకు ఇవి లేనిదే హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ అవ్వదు. సో ఇది ఒకటి ఉంటే నేను హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. సో ఇంకా పఫ్స్, లూజ్ పౌడర్స్ అండ్ ఫౌండేషన్స్ అవి బ్లెండ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ దీంతో లూజ్ పౌడర్స్ మాత్రమే అప్లై చేస్తాను అండ్ కాంపాక్ట్ అంతే. బ్యూటీ బ్లెండర్స్ అన్నీ నాకు సపరేట్గా ఉంటాయి కాబట్టి. సో ఇది నేను సేఫ్టీకి పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడైనా సరే
నా పఫ్ అంటే నేను యూస్ చేస్తున్న పఫ్ పోతే సేఫ్టీకి ఉండాలి అని. నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియో కూడా చేసినట్టు గుర్తు, నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ప్యాక్ ఆఫ్ 10 బుక్ చేశాను అనమాట. ఒకసారి ఆ షార్ట్ వీడియో చూడండి. ఇన్కేస్ మీకు ఇది యూస్ఫుల్ అయితే మీరు కూడా ఇది బుక్ చేసుకోండి పఫ్. అండ్ ఇందులో అంతే అయిపోయాయి, ఇంకా ఇందులో ఇంకేం పెట్టుకోలేదు. సో ఈ సెక్షన్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చేద్దాము. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ రోలోని నేను నెయిల్ పాష్ రెడ్ కలర్. సో బేసిక్గా మనం ఎప్పుడైనా నెయిల్ పాష్ అనేది రిమూవ్ అయిపోయినా, లేదు ఎవరికైనా కావాలి అన్నా, లేదు అంటే ఎప్పుడైనా పెట్టుకోవాలి అని థాట్ వచ్చినప్పుడు సేఫ్టీగా ఒకటి ఉంచుకుంటాను. రెడ్ అనేది అన్ని అవుట్ఫిట్స్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇది ఒకటి పెట్టుకున్నాను. కానీ లైట్ కలర్స్ చాలా బాగుంటాయి నెయిల్ పాష్ అవి కూడా. సో ఇది ఒకటి ఉంది నా దాంట్లోని, ఇది ఒకటి క్యారీ చేస్తున్నాను నేను. ఇది బ్రౌన్ కలర్ జెల్, ఐబ్రోస్, ఐ షాడో, ఐలైనర్స్ అండ్ కాజల్స్ ఇవన్నీ కూడా 4-in-1 కింద యూజ్ చేస్తాను. సో ఇప్పుడు కూడా నేను దీంతో ఐ షాడో వేశాను. అండ్ బ్లాక్, సమ్ టైమ్స్ నేను బ్రౌన్, సమ్ టైమ్స్ బ్లాక్, సమ్ టైమ్స్ రెండు మిక్సింగ్ చేసి కూడా వేస్తాను. అంటే నేను రెడీ అయిన దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఈ రోలోనైతే కాజల్స్ పెట్టాను, కాజల్కి సంబంధించినవి అవి పెట్టాను ఐలైనర్కి. సో 4-in-1 కింద యూజ్ ఉందని. ఇంకా బుల్లి క్లిప్ ఉందనమాట. సో ఎప్పుడైనా నేను రెడీ అయ్యేటప్పుడు హెయిర్ అది నేను నాట్ వేసుకొని పీస్ఫుల్గా రెడీ అవుతాను. సో పెద్ద క్లిప్స్ ఏమి నేను పెట్టను. సో ఇలా స్మాల్ క్లిప్ అనేది క్యారీ చేస్తాను అనమాట. సో ఈ రోలో అయితే అంతే, ఇది అయిపోయింది. సెకండ్ సెక్షన్కి వచ్చేటప్పటికి ఇందులోని లిప్స్టిక్స్, లిప్ బామ్స్ ఆ కలెక్షన్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ లిప్ బామ్స్ చూపిస్తాను. షుగర్ లిప్ బామ్ ఆల్రెడీ మీరు నా స్కిన్ కేర్ బ్యాగ్లో చూసారు కదా, సేమ్ లిప్ బామ్. సో అందులో ఒకటి ఉంటుంది, ఇందులో ఒకటి ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువగా యూజ్ చేసేది లిప్ బామ్స్ అనమాట. సో ఎప్పుడు మన లిప్స్ని డీహైడ్రేట్ చేయకూడదు, హైడ్రేషన్గా ఉంచాలి. సో ఎంత హైడ్రేట్గా ఉంటే అంత గ్లోయిగా ఉంటాయి అనమాట మీ లిప్స్, అవి చబ్బీ లిప్స్. సో ఈ లిప్ బామ్ చాలా బాగుంటుంది, టింటెడ్. అండ్ దీంతో మీరు బ్లష్ చేసుకోవచ్చు, ఐ షాడో వేసుకోవచ్చు, లిప్ బామ్. సో అన్నిటికీ 3-in-1 కింద యూజ్ అవుతుంది. ఇది ఒక లిప్ బామ్, ఇది నేను ధర్మకో నుంచి బుక్ చేశాను. దీని బెనిఫిట్ ఏంటి అంటే ఆల్రెడీ నేను వ్లాగ్లో చెప్పాను ఇది దేనికి వర్క్ అవుతుంది, ఎందుకు బుక్ చేసుకున్నాను ఏంటి అని చెప్పేసి. సో ఈ వీడియోలో చెప్పుకుంటే వెళ్తే ఇంకా లెంత్ అయిపోతుంది. సో ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఐడియా ఉంటుంది. పర్పుల్లో నేను కొన్ని ప్రోడక్ట్స్ బుక్ చేశానని చెప్పాను కదా, ఆ వీడియోలోని. సో ఇది ఒక లిప్ బామ్, 2 లిప్ బామ్స్ అనమాట. స్విస్ బ్యూటీ నుంచి లిప్స్టిక్ రెడ్ కలర్, ఇవి కూడా నేను ఆ వీడియోలోనే చూపించాను. రెడ్ అండ్ పింక్ 2 షేడ్స్ ఉంటాయి నా దగ్గర. సో నేను ఎప్పుడైనా సరే పింక్ అండ్ రెడ్ అండ్ బ్రౌన్ ఈ 3 షేడ్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. సమ్ టైమ్స్ రెడ్ వైన్, పర్పుల్ అండ్ డార్క్ పింక్, నెక్స్ట్ కొన్ని షేడ్స్ ఉంటాయి కదా. సో అలాంటి న్యూడ్ కలర్స్ ఏమైనా సరే, లైట్ కలర్స్ ఏమైనా నేను తీసుకుంటూ ఉంటానన్నమాట. పర్పుల్ మినీ లిప్స్టిక్స్ అని చెప్పి తీసుకున్నాను. ఇవి ఒక 4 ఎన్నో తీసుకున్నా, అందులో ఒక్క షేడే ఉంది. సో ఇది ఒక్కటే ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్నాను. అంటే అవుట్ఫిట్ బట్టి నేను చేంజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది లియోన్ బ్యూటీ, ఇది నేను సేల్స్కి తీసుకొచ్చాను. అందులో నేను సైడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఇది కూడా, మీకు షేడ్ చూపిస్తాను. ఇంకేస్ మీకు బయట ఎక్కడైనా దొరికితే మీరు తీసుకోండి. లైక్ ఇది బ్రౌన్ షేడ్లో వస్తుంది అనమాట, బ్రౌన్ కమ్ రెడ్ వైన్ టైప్లో ఉంటుంది. చాలా బాగుంటుంది షేడ్ అయితే. ఎప్పుడైనా సరే మీరు కొంచెం న్యూడ్ కలర్ ట్రై చేయాలి అనుకుంటే ఇది కొంచెం బాగుంటుంది. అండ్ మై ఫేవరెట్ లిప్స్టిక్ మ్యాట్ షుగర్ అనమాట. ఇది కూడా 600 to 700 మధ్యలో ఉంటుంది ఈ ప్రైస్. చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి. దీనికి బ్రష్ కూడా లేదనమాట. సో నేను అంతలా అప్లై చేసి విరిగిపోయింది. కానీ ఇది నేను బ్రషెస్ తోటి అప్లై చేద్దామని ఉంచాను అనమాట. నాకు ఇష్టం, ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ తీసుకోవాలి, ఎందుకు ఇది వేస్ట్ చేయడం చెప్పండి. సో ఇంకా ఇందులో ఉంది, ఇది యూజ్ చేసిన తర్వాత తీసుకుందామని చెప్పి ఇది కూడా ఉంచా. చాలానే లిప్స్టిక్స్ మొన్న నేను పడేసాను అనమాట, ఎందుకంటే ఎక్స్పైరీ డేట్స్ అయిపోయాయి. సో ఎక్స్పైరీ డేట్ అయిపోతే మనం యూజ్ చేయకూడదు. సో అలా యూజ్ చేస్తే లిప్స్ అనేవి చాలా డ్రై అయిపోతాయి అండ్ బ్లాక్ అయిపోతాయి అనమాట. సో చాలానే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైనా మీరు లిప్స్టిక్స్ అనేది ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకొని యూజ్ చేయండి. థర్డ్ రోలోకి వెళ్దాము. సో మీకు కనిపిస్తుందో లేదో ఐ డోంట్ నో. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ రో ఓపెన్ చేద్దాము.
ఇందులోని ఇయర్ బడ్స్ ఉంటాయి. ఇయర్ బడ్స్ ఎందుకు అంటే ఎప్పుడైనా నేను స్మోకీ ఐస్ క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు దీంతో ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. సో నేను స్మచ్ చేయడానికి ఇది నాకు యూజ్ అవుతుంది. సో ఇవి ఒక 3 పెట్టుకున్నాను, ఎక్కువ కాదు. ఇవి అయిపోతుంటే నేను పెట్టుకుంటాను, ఎందుకంటే నేను రెగ్యులర్గా రెడీ అవ్వను, నేను డైలీ మేకప్ చేసుకోను, జస్ట్ స్కిన్ కేర్ ఒక్కటే చేసుకుంటాను. ఇప్పుడే చెప్తున్నాను, చాలామంది మీరు డైలీ మేకప్ చేస్తారంటే నేను డైలీ చేయను, స్కిన్ కేర్ మాత్రమే చేస్తాను. సో ఇవన్నీ నేను ఎప్పుడైనా అకేషన్స్ ఉండేటప్పుడు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడే రెడీ అవుతాను. ఎందుకు అంటే అది కూడా నాకు డార్క్ సర్కిల్స్ కవర్ చేయడానికి మాత్రమే నేను రెడీ అవుతాను తప్ప బేసిక్గా ఫేస్ అంతా కూడా న్యాచురల్గానే ఉంటుంది. అండ్ థర్డ్ రోలోని లూజ్ పౌడర్, ఇది నేను ఇన్సైట్ నుంచి తీసుకున్నాను. ఇది కూడా నేను పర్పుల్లో బుక్ చేశానని చెప్పాను కదా, అందులో ఉంటుంది. సో డీటెయిల్గా అందులో చూడండి. ఆల్మోస్ట్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆ వ్లాగ్లో మీకు కనిపిస్తాయి. సో ఇదైతే చాలా బాగుంది. ఇది 250 లోపే పడింది నాకు. ఆ వీడియోలో 350 అని చెప్పా, 350 లోపు కాదు, 250 లోపే పడింది నాకు ఇది. సో ఇది చాలా చాలా బాగుందనమాట. లూజ్ పౌడరు, ఆయిలీ స్కిన్ కాబట్టి నేను ఇది తీసుకున్నా, కాంపాక్ట్ అయితే యూజ్ చేయట్లేదు. అండ్ ఇది ఫరెవర్ 52 నుంచి ఆల్మోస్ట్ 2 షేడ్స్ యూజ్ చేసేసాను, మీకు కనిపిస్తుందో లేదో. సో ఇందులో ఆరెంజ్ కలర్ కొంచెమే అయ్యింది, అండ్ బ్రౌన్ అయితే అసలు అవ్వలేదు, ఎందుకంటే నేను కౌంటరింగ్ అది చేసుకోను, ఇది నా యూజ్కి, అంటే నా పర్సనల్ యూజ్కి. సో క్లయింట్స్కి నేను ఏంటి అంటే వాళ్ళకి సపరేట్గా ఉంటాయి అనమాట, వాళ్ళ బ్యాగ్ అంతా సపరేట్గా ఉంటుంది, వాళ్ళు నేను యూజ్ చేయను, నా వాళ్ళకి యూజ్ చేయను అనమాట. సో నేను సపరేట్గానే ఉంచుతాను. అండ్ సో ఇప్పుడు లాస్ట్ సెక్షన్కి వద్దాము. ఇందులోని హైలైటర్ ఉంటుంది. ఇది నాకు షార్ట్స్లో చాలామంది అడిగారు, అండ్ నా ఫస్ట్ మేకప్ వ్లాగ్లో కూడా చాలామంది అని అడిగారు ఏ హైలైటర్ యూజ్ చేశారు అని చెప్పేసి. ఇది ఫరెవర్ 52 నుంచి గోల్డ్ తీసుకున్నాను నేను. ఇందులో గోల్డ్ సిల్వర్ 2 షేడ్స్ ఉన్నాయి, అంటే రోజు వెళ్ళినప్పుడు గోల్డ్ సిల్వర్ రెండే ఉన్నాయన్నమాట. సో వాళ్ళు కూడా 2 షేడ్స్ ఉన్నాయని చెప్పారు. ఆన్లైన్లో కూడా నాకు 2 షేడ్స్ కనిపించాయి. సో ఈ 2 షేడ్స్లోని నేను గోల్డ్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది, మంచి షైన్ ఇస్తుంది. సో ఇప్పుడు నేను మీకు లైవ్లోని అప్లై చేసి చూపిస్తాను చూడండి. ఇలా బ్రేక్ అయిపోయింది ఫుల్గా, అయినా సరే నేను యూజ్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే నాకు ఇది చాలా ఇష్టం, మై ఫేవరెట్ ప్రోడక్ట్ ఇది. చూసారా నా నోస్ ఎంత షైన్ అవుతుందో అసలు. సో మంచి షైనింగ్ ఇస్తుంది, నాకు ఇదైతే చాలా బాగా నచ్చుతుంది ఈ ప్రోడక్ట్ అయితే. బ్లష్, సో నేను ఎక్కువ బ్లష్ యూజ్ చేయను, సమ్ టైమ్స్ చెయ్యాలి అనిపించేటప్పుడు ఉండాలి కదా, సో అందుకని చెప్పి నేను ఒక షేడ్ మాత్రమే తీసుకున్నా. ఆల్రెడీ నేను దివాళీ మేకప్ లుక్లో చూపించాను ఆ షేడ్, జస్ట్ సో 1 షేడ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. పీచ్ కలర్ ఇలాంటివి ఏమి నేనేం యూజ్ చేయను, నాకు ఇది బాగానే ఉంటుంది. సో అందుకే నేను తీసుకున్నాను, నా స్కిన్ టోన్కి సెట్ అవుతుంది. సో ఈ 4 సెక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫైనలీ ఈ 3 సెక్షన్స్ ఉన్నాయి. సో ఇందులో ఏమున్నాయో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాము. ఇది బ్యూటీ బ్లెండర్, ఇది కన్సీలర్స్ అవి నేను అప్లై చేసేటప్పుడు నాకు ఈజీగా ఉండాలని ఈ బుడ్డి తీసుకున్నా. అండ్ ఈ కార్నర్స్లో ఎడ్జెస్లో బాగా బ్లెండింగ్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది మస్కరా, మంచి వాల్యూమ్ ఇస్తుంది. ఇది బ్లూ హెవెన్ నుంచి తీసుకున్నాను, 99 రూపీసే, మంచి వాల్యూమ్ ఇస్తుంది. ఇప్పుడు కూడా నేను ఈ మస్కరానే అప్లై చేశాను అనమాట. బీబీ క్రీమ్ ఫోటో స్టిక్స్ నుంచి, ఇదేమో రాహుల్ పటేల్ బ్రాండ్ నుంచి తీసుకున్నా. అప్పుడు 129 రూపీస్కి. షేడ్ కూడా న్యాచురల్ షేడ్ అనమాట. ఎప్పుడైనా మనకి రెడీ అయ్యే టైం లేనప్పుడు ఈ షేడ్ న్యాచురల్గా ఉంటుంది. సో 1 డ్రాప్ తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసేసుకుంటాను ఎప్పుడైనా టైం లేదు రెడీ అవ్వాలి అనుకునేటప్పుడు. సో ఇది ఒకటి ఉంటుంది నా దగ్గర. ఇది ఐలైనర్. సో ఇప్పుడైతే నేను అప్లై చేయలేదు, ఇది ఐలైనర్ ఎన్వైబీ నుంచి తీసుకున్నాను. అండ్ లిప్ గ్లోస్ కూడా ఉండాలి, లిప్ గ్లోస్ ఎక్కడో మిస్ అయింది, సో అది కూడా వెతికి ఇందులో పెట్టాలి. అండ్ ఈ రో అయిపోయింది. నెక్స్ట్ ఈ సెక్షన్, ఇది ఫౌండేషన్ ఫరెవర్ 52 ఫుల్ కవరేజ్ అనమాట. సో ఎప్పుడైనా ఇది బ్రైడ్స్కి యూజ్ అవుతుంది, అంటే రెగ్యులర్గా రెడీ అయిన వాళ్ళకి ఒక 1 డ్రాప్ వరకు సరిపోతుంది. లేదు అనుకుంటే ఇంకో షేడ్ ఏదైనా ఉంటే మిక్సింగ్ మ్యాచ్ చేసి మీరు యూజ్ చేయొచ్చు. ఇది ఫుల్ కవరేజ్ ఇస్తుంది, ఫుల్ ఫేర్ అనమాట, చాలా ఫేర్గా ఉంటుంది ఇదైతే. ఇది ఫేర్ స్కిన్ వాళ్ళకి. ఇందులోని మనకి మీడియం స్కిన్ అండ్ డస్కీ స్కిన్కి కూడా ఉన్నాయి. ఇదైతే మనకి చాలా 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 బాగుంటుంది, వన్స్ ట్రై చేయండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే. ఇది మెబిలియన్ నుంచి తీసుకున్నాను, మెబిలియన్ ఫిట్ మీ 230 షేడ్. ఇది న్యాచురల్గా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఏ ఫౌండేషన్ అప్లై చేయలేదు, జస్ట్ ఐ మేకప్ చేశాను అండ్ లిప్స్టిక్ పెట్టాను అంతే. నా ఫేస్ మీద ఎలాంటి కాంపాక్టర్ ఫౌండేషన్ ఏం లేవు, న్యాచురల్ స్కిన్ అనమాట ఇది. జస్ట్ నేను ఐ మేకప్ ఒక్కటి బిల్డ్ చేశాను అనమాట, అది కూడా మీకు నేను మేకప్ వీడియో చేస్తున్నాను కాబట్టి.
సో 230 తీసుకున్నాను షేడ్. ఇది కొంచెం న్యాచురల్గా ఉంటుంది, మరీ ఫేర్గా రాదనమాట. ఇది నా స్కిన్కి 1 షేడ్ తక్కువే తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా లైట్ ఉంటుంది. నేను ఆ వీడియోలో అప్లై చేసి చూపించాను, పర్చేస్ చేశాను పర్పుల్ అని చెప్పాను కదా, ఆ వీడియోలో వన్స్ చెక్ చేయండి ఆ వీడియో. అండ్ ఇది మేకప్ ఫిక్సర్ ధర్మాకో నుంచి సాల్సిక్ యాసిడ్ ఉన్న టోనర్ తీసుకున్నాను. ఈ సెక్షన్కి వచ్చేటప్పటికి ఇది లాస్ట్ సెక్షన్, ఇంకా అయిపోయింది. సో బోర్ కొడుతున్నట్టున్నది మీకు. చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు మేకప్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి. సో ఇది 4-in-1 ప్రైమర్ ఎన్వైబీ నుంచి తీసుకున్నాను. ఇది షుగర్లో కూడా ప్రైమర్ తీసుకున్నాను. సో నేను మొత్తం 3 ప్రైమర్స్ యూజ్ చేస్తున్నాను ప్రెజెంట్. ఇది వచ్చేసి పర్పుల్ 24K గర్ల్ ప్రైమర్ అనమాట. సో ఈ 3 నేను యూజ్ చేస్తున్నాను ప్రెజెంట్. ఈ 3 ప్రైమర్సే నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇందులో పఫ్, ఇదే నేను యూజ్ చేస్తున్నాను. ఇది నీట్గా బ్లెండ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ పఫే నేను తీసుకున్నాను అనమాట. చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఈ పఫ్ అయితే. సో ఇది ఒకటి ఉంది. ఇది ఇంకేస్ మిస్ అవుతుందేమో అని చెప్పి నేను సేఫ్టీకి ఇంకో 2 పెట్టా. అండ్ ఇవి ప్యాడ్స్, ఎప్పుడైనా నేను మేకప్ చేసుకునే ముందు ఫేస్ క్లీన్ చేసుకోవడానికి ఇవి ప్యాడ్స్ యూజ్ చేస్తాను. దీని మీద కూడా నేను ఒక వీడియో చేశాను, షార్ట్ వీడియో, ఒకసారి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో అందులో తీసుకున్నాను ఇది ప్యాడ్స్ మీషోలో. చాలా బాగుంటాయి ఇవి. మేకప్ రిమూవ్ చేసుకోవడానికి అంటే బిఫోర్ మేకప్ ఆఫ్టర్ మేకప్ యూజ్ అవుతాయి ఇవి. ఫైనలీ స్టిక్కర్ ప్యాకెట్స్, ఇవి ఒక 4 ప్యాకెట్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మేకప్ చేసుకునేటప్పుడు వెంటనే నాకు స్టిక్కర్స్ అవి కావాలి. సో బింది అవి రెడీగా లేకపోతే నాకు చిరాగ్గా ఉంటుంది. సో దీంతోనే కదా కంప్లీట్ అయ్యేది మేకప్ అంతా కూడా. సో ఇవి కూడా ఉండాలి, ఎందుకంటే మనం వన్స్ కూర్చొని రెడీ అయిన తర్వాత మళ్ళీ అంత బేగ పైకి లేగమన్నమాట. సో రెడీ అవ్వడానికి ఇది ఒకటి క్యారీ చేస్తాను నేను. సో పెద్దగా ఏమి ఉండవు నా మేకప్ బ్యాగ్లో, అంతే. ఇవే ఉంటాయి, కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను గైస్. ఐ హోప్ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.